ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది. అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు. అయితే మిథున రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి, అలాగే మీరు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఏ విధంగా చేయాలి, బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరంగా చేయడానికి ముందుంటారు. ఇక ఈ రాశివారు గృహమునందు ఔషధ మొక్కలను పెంచాలి. రైతులకు మేలు రకం విత్తనాలు దానం చేయాలి. ఔషధ తత్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి. పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలకు చేయూతను అందించాలి. కుమారి లేదా కలబంద మొక్కను ఇంటి వాయువ్య భాగంలో పెంచాలి. మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఔషధ మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా కొని ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారంగా చెప్పుకోవచ్చు. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. కేతువు అనుగ్రహం కోసం కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం, ప్రత్యేకించి కేతు కాలంలో లేదా యమగండ కాలంలో, అంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య 19 సార్లు పఠించండి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారంలో, కేతు కాలంలో లేదా యమగండ కాలంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు వినాయకుని ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరము వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కానుకలు సమర్పించాలి. వినాయక మంత్రాలు, స్తోత్రాలు పఠించాలి. సంకష్టనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి. శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. మంగళవారాల్లో మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రత్యేకించి మంగళవారాలలో, కేతు కాలంలో లేదా యమగండ కాలంలో ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో శివాలయాలకు వెళ్ళి శివుడి ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం. శివాలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి. కొడుకు వరుస అయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న కంబళిని దానం చేయాలి. దేవాలయంలో నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయాలి. అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయాలను కల్పించాలి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టాలి. ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. మంగళవారం నాడు నియమంగా ఉండాలి. మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో సాంబ్రాణి, నువ్వుల చెట్టు ఆకులు, మారేడు పట్ట, ఏనుగు దంతం వీటిల్లో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో వైఢూర్యం, నువ్వుల నూనె, శాలువ, కస్తూరి, ఉలవలు, ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రము మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులకు, అనాథ శరణాలయాలకు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వారికి దానంగా ఇవ్వవచ్చు. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్లో చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి.
కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువులను దానం చేయాలి. కేతుగ్రహానికి సంబంధించినటువంటి వస్తువులతో స్నానం, దేవాలయ సందర్శనం, కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్ర పఠనం వంటివి అశ్విని, మఖ మరియు మూల నక్షత్ర మంగళవారాల్లో కలిసి వచ్చే రోజుల్లో, ప్రత్యేకించి కేతుకాలం సమయంలో అంటే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల లోపు చేయవచ్చు. మంత్రజపం రాత్రి సమయంలో చేయటం శుభప్రదం. అలా వీలు కాకపోతే మీకు కుదిరిన సమయంలో చేయవచ్చు. కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్రజపం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించి తూర్పు దిక్కుని కానీ ఉత్తర దిక్కును కానీ చూస్తూ ప్రతిరోజు ఒకే చోట మంత్రజపం చేయాలి. బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలకకూడదు కాబట్టి మనసులోనే మంత్రజపం చేయాలి. నీటి పుష్పాలు మరియు పళ్ళు గ్రామానికి తూర్పు దిశలో దేవాలయంలో పూజార్థమై బహూకరించాలి. తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామంలో గల ఏదో ఒక దేవాలయానికి బహూకరించాలి. ప్రతి గురు మరియు శుక్రవారాల్లో చేపలకు ఆహారం వేయాలి. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలను కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానంగా ఇవ్వాలి. దేవాలయాలకు అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలము మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామగ్రిని కొని ఇవ్వాలి. జాలరులు, చేపలు పట్టేవారు కష్టాల్లో ఉన్నట్లయితే వారికి సహాయ సహకారాలను అందించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా సరే ఒక నిరుపేదకు కొనివ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. శుక్రగ్రహం వల్ల కష్టాలు రాకుండా ఉండడానికి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించాలి. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థించాలి. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకధార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించాలి. స్త్రీలను గౌరవించాలి. వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి. బొబ్బర్లతో ఆహార పదార్థాలను చేసి పేదలకు పంచిపెట్టాలి. గోవులకు బొబ్బరులను నీటిలో నానబెట్టి తినిపించాలి. శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించడం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. ఏనుగు మరియు గుర్రం బొమ్మలను లేదా పటాలను దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖంగా ఉండేలాగా అమర్చాలి లేదా తగిలించాలి. శ్రీ సూర్యభగవానుడిని ఆరాధించిన వీరికి శుభ ఫలితాలు ప్రసాదిస్తాడు. వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి. ఏనుగులకు అరటిపళ్లను తినిపించాలి. గోధుమలు, బెల్లము, మంచి నెయ్యితో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా సరే కొని ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం 7 సార్లు పఠించవలసి ఉంటుంది. సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను, శివుడి పుణ్యక్షేత్రాలను ఆదివారం నాడు దర్శించాలి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, అగరబత్తులు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయంలో సమర్పించాలి. సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు, రుద్ర మంత్రాలు, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాభిషేకం తప్పనిసరిగా పఠించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు, రక్తచందనం, మణిశిల, ఏలుకలు, దేవదారు, వట్టివేళ్లు, ఎస్టి మధుకం, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళల్లో వేసి కాచి
ఈ నీటితో స్నానం చేయాలి. ఆదివారాలలో ఎరుపు మరియు కాషాయ రంగు దుస్తులను ధరించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాలలో గోధుమలు, బెల్లం, ఖండ చక్కెర, కంచు, రాగి, రక్తచందనం, పద్మములు మరియు ఆర్థిక విరాళాలు వీటిల్లో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానంగా ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్లో చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి. సో చూసారు కదండి, మిథున రాశి వారికి కెరీర్లో అభివృద్ధి పొందడానికి, అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తి అవ్వడానికి, ప్రతి విషయంలో ముందుండడానికి మిథున రాశి వారు ఏ పూజ చేయాలి, మిథున రాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.